హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త వీడియో వచ్చింది. సో ఇది ట్రైలర్ అయితే మనకు ఆల్రెడీ వచ్చేసింది. మనం టీజర్ ఇక సరే అన్ని ఆల్మోస్ట్ అవుతుంది. సరే ఏమో అప్డేట్ లో రావు అని అక్కడే నువ్వు పప్పులో కాలేస్తావు ఇంకోటి తీస్తారు అనమాట. ఇది వచ్చేసి ఏదో బీస్ట్ మోడ్ అంట. సో బీస్ట్ మోడ్ అసలు ఏంది వీడియో అయితే వచ్చి మాట్లాడుతున్నాం అంటే బేబీ జాన్. సో మన తేరీ సినిమా ఉంది కదా, తేరీ అండ్ పోలీసోడు మూవీ, విజయ్ తలపతిది. సో ఆ మూవీ రీమేక్ అన్నమాట. ఇక్కడ సాంగ్ ఈ సాంగ్ లా నాకు అక్కడ ఒక పేరు కనిపిస్తుంది, రాజా కుమారి అని. రాజా కుమారి ఎవరు అంటే ఒక ఇండియన్ ఫీమేల్ ర్యాపర్ అన్నమాట. ఫేమస్ అంటే కొంచెం బాగా వచ్చింది పేరు. మొన్న జవాన్ సినిమాలో కూడా పాడింది. అక్కడ ఇంకా ఇక ఫేమ్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇక ఛాన్సెస్ వస్తున్నాయి, చేస్తుంది అంతే. సో ఇక మనకి మ్యూజిక్ ట్రైలర్ లోనే ఉండే అనుకుంటా ఆమె వాయిస్. నేను అప్పుడే చెప్పిన ఏదో కొంచెం ఆమె వాయిస్ లానే ఉండే, కొంచెం బీజిఎం అది ఇది. సో ఇప్పుడు అదే పాట రిలీజ్ చేసినాము. అండ్ మ్యూజిక్ మన తమనేస్ అనమాట. సో తమనేస్ ఈ మూవీ వస్తున్న తర్వాత గేమ్ చేంజర్ అన్నిట్లో తమనేసే ఉన్నాడు. అదే ఇప్పుడైతే మనం ఇక బాలీవుడ్ లో ఎట్లా కొట్టిండు అసలు బీస్ట్ మోడ్ ఏం వీడియో అసలు దేనికంటే ఏం చూపిస్తాడు. మేమైతే మూవీ నుండి వచ్చిన ప్రతి కంటెంట్ చూసినంత వరకు ఏమర్థమైందంటే ఈ సౌత్ మూవీనే అంతే, హీరో ఒక్కడే వరుణ్ ధావన్ చేయాలి. మన ప్రొడ్యూసర్ కూడా అట్లీ అనమాట. అట్లీ మీ అందరికి తెలుసు. సో ఇక లెట్స్ సీ మనకైతే బీస్ట్ మోడ్ అసలు ఏం పెట్టిండు అంటే లైక్ ఫైట్ సీక్వెన్స్ ఏమైనా పెడతారా ఏందో చూద్దాము. సో లెట్స్ గో. ఓకే సాంగ్ అండి, సాంగే అందుకే సోలో కూడా బాగా సెట్ చేసింది. ఇంకా లేదు మొత్తం కామెడీ మీసాలు పెట్టదు ఉండే కొంచెం పోలీసులకి క్లీన్ షేవ్ చేసేసరికి చిన్న పిల్లలకి అయిపోయినట్లు. స్టూడెంట్ దీంట్లో బాగుంది మళ్ళీ జుట్టు ఈ గడ్డంలో బాగుంది. కామన్ అయిపోయింది కదా అందరూ అదే అంటాం. బాగా చేసింది. బేటీకో ఏం చెట్టిగా బయట ఓ అంటే ఎట్లా వచ్చింది సార్? మొత్తం యాక్షన్ ప్యాక్ ఉందని మనకు అర్థమైపోయింది. బాగా వేసింది. వెనకాల ఏదో అయింది కదా, పాత సినిమా ఉందా నాకు గుర్తొస్తలేదు. ఇది 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 మాస్తున్నాయి నల్లిబొక్క. ఈ నల్లిబొక్కతో చంపేసాడే అది. ఇది నల్లిబొక్కతో చంపుతుండే గాయస్. నాకు అర్థమైతే కనిపిస్తలే నాకు. రెండు అసలు ఆ విజువల్ చేసి ఆ పోలీసు క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అగో అదే అంటున్నా సార్. మై మైండ్ బ్లోయింగ్ సార్. వెయిట్, అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ నౌ. ఓకే ఈ మూవీ నేను ఇంత సరే చూసేసినాం అనుకున్నా కొత్తగా చూపెడుతుంది. ఇంకా
నేను అదే నాకు అంటే లైక్ బాగా అనిపించింది అది చంపడం అంటే అఫ్ కోర్స్ యాక్షన్ అయితే ఇచ్చి పడేసిండు అని అర్థమైపోయింది. యాక్షన్ కోసమే సినిమా పోతారని కూడా అర్థమైంది. బట్ అదొకటి ఏమంటే లాస్ట్ సీక్వెన్స్ చూపించింది కదా లైక్ పోలీస్ డ్రెస్ ఈ డ్రెస్ సో రెండు మళ్ళీ నల్లి బొక్కలతో చంపేసింది. నాకు అది అనిపించలేదు. నాకు నల్లి బొక్క పెట్టి ఏదో ఇట్లా అన్నాడు మళ్ళీ. సో చేతిలో నల్లి బొక్కనే ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదే అనిపిస్తుంది. లేదు అని అంటే ఏదైనా కత్తి ఏమైనా ఉంటుంది. నల్లి బొక్కతో అంత క్రేజీ ఉంటుంది నిజంగా అంటే ఆ ఎలివేషన్ ఇట్లా తింటుంటే బడరా నువ్వు ఇక్కడ తింటుంటే నల్లి బొక్క నల్లి వస్తలే ఇట్లా కొడుతుంటారు అమ్మ రప్ప అనిపించి మళ్ళీ ఇట్లా రక్తం వస్తుంది అప్పుడు. సో ఇట్స్ జోక్స్ అప్పట్ జోక్స్ గైస్ జోక్స్ కామెడీ అన్నమాట. మీరు ఏం సీరియస్ తీసుకోకండి జస్ట్. సో ఇదైతే నాకు గట్టిగా నడుస్తా అనిపిస్తుంది నిజంగా సినిమా హిట్ అని అనిపిస్తుంది. మరి ఇది నాకు ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు అరే అసలు ఏం అంటే కీర్తి సురేష్, వరుణ్ ధవన్, జాకీ ష్రాఫ్ అసలు ఏం తీస్తుర్రీలు అని షాక్. తర్వాత కొన్ని చూపించినాక ఓకే కమర్షియల్ మూవీ అదే అని, కానీ ట్రైలర్ చూసినాక మళ్ళీ యాక్షన్ క్రేజీ ఉంది అన్ని బాగున్నాయి అని. అంతే ఒకవేళ గనక మంచి టాక్ వస్తే సినిమా నిజంగా 1000 crores అనలే కానీ ఆడ దాకా అయితే వస్తుంది, అక్కడ దాకా వస్తుంది అని అనిపిస్తుంది. 100 అయితే మినిమం వచ్చేస్తుంది, 200 300 అయితే వస్తుంది, ఛాన్స్ ఉన్నాయి, ఇంకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది మంచిగా. సో లెట్స్ సీ. మనకంటే ఇంకా బాలీవుడ్ ఆడియన్స్ కి ఇట్లాంటివి కావాలి. అంటే వాళ్ళు జవాన్ కే పిచ్చోళ్ళు అయిపోయారు. అదే ఇంకా ఇవన్నీ వచ్చేసరికి అంతే. సో ఇది గైస్ మన రియాక్షన్ ఫర్ ద బేబీ జాన్ బీస్ట్ మోడ్ సాంగ్ కి. సాంగ్ బాగానే ఉన్నది అండ్ ర్యాప్ కూడా లైక్ ర్యాప్ ఉందా లైట్ ఉన్నది కూడా అట్లా. సో లెట్స్ సీ అండ్ దట్స్ ఇట్ గైస్. థాంక్యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనిపిస్తుంది లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సేవ్ ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బై బై బై.